ఓటుకు నోట్లు కేసులో కీలకమైన మరో పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘమే రంగంలోకి దిగింది. ఒకవైపు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన ఆడియో టేపులను ఏసీబీ కోర్టు పరిశీలిస్తుండగా మరోవైపు తమకు కూడా ఆడియో టేపులను ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన ఆడియో వీడియో టేప్స్ కి సంబంధించిన నివేదిక తమకు కూడా ఇవ్వాలని సిఈసి పేర్కొన్నట్టు తెలుస్తోంది. వివరాలేంటి? తెలంగాణ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి న్యాయవాది ఈ రోజు ఒక మెమో దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో. మెమోలో ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లతో పాటు ఏవైతే ఆడియో వీడియో ఫుటేజ్ ఉందో అది కూడా తమకు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకే కేంద్ర ఎన్నికల సంఘం గో హెడ్ అంది, ముందుకు వెళ్ళండి, పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పినట్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఒక లేఖను కూడా విడుదల చేశారు గతంలో. ఇప్పుడు డైరెక్ట్ గా కేంద్ర ఎన్నికల సంఘం ఎంటర్ అయ్యి ఒక మెమో దాఖలు చేయడం అనేది చాలా కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా కోర్టుకు సంబంధించి కోర్టు తమ దగ్గర ఈ డాక్యుమెంటేషన్స్ చేయడానికి పేపర్ వర్క్ అయితే మేము ఇవ్వగలుగుతాము, అయితే వీడియో సీడీలు ఇవి రైట్ చేసే ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు, ప్రస్తుతానికి ఇది వెరిఫై చేస్తున్నాము, మీరు మెమో దాఖలు చేసుకోండి, ఆ తర్వాత మేము ఎఫ్ఎస్ఎల్ అడుగుతాము, ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఒకవేళ పంపిస్తే ఆ తర్వాత మీకు ఇవ్వవద్దనే దానిపై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మెమో ఏసీబీ కోర్టులో ఉంది. ఆ మెమో సంబంధించినటువంటి డీటెయిల్స్ ద్వారా కోర్టు మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ లో మరొక కాపీ కోసం అడిగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక కాపీ వస్తే అది చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా పంపించేటువంటి అవకాశం ఉంది. కేసుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు కూడా కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఓటుకు నోటు కేసులో కీలకమైనటువంటి ఏవైతే ఎఫ్ఎస్ఎల్ ఫీల్డ్ కవర్స్ ఉన్నాయో వీటిని ఇప్పుడు పూర్తిగా న్యాయమూర్తి కంప్లీట్ గా వాటిని స్టడీ చేస్తున్నారు, వాటిని చూస్తున్నారు. చూసిన తర్వాత మరి కాసేపట్లో ఏసీబీకి ఇవ్వాలా, ఆ డీటెయిల్స్ ఏవైతే టేబుల్ హార్డ్ డిస్క్లు ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలా లేదా అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. తరంగిణి, ఇస్మాయిల్, అయితే ఈ మెమోలో ఈసీ తరపున న్యాయవాది ఎలాంటి విషయాలు ముఖ్యంగా పొందుపరిచారు? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తమకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి డీటెయిల్స్ వచ్చాయని, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తమకు కావాలి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ కేసు నంబర్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్ని తమకు ఒక లెటర్ ద్వారా మొత్తం సమాచారం అయితే అందింది. అయితే ఇందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేసుకు సంబంధించి మెమోలు కావచ్చు, ఇంతకుముందు సబ్మిట్ చేసిన అఫిడవిట్లు కావచ్చు, అదేవిధంగా రిమాండ్ కార్డులు, వీటితో పాటు ఏవైతే ఈ ఆడియో వీడియో ఫుటేజ్ అయితే చెప్తున్నారు, మెన్షన్ చేస్తున్నారు, వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంటూ ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాది మెమో దాఖలు చేయడం జరిగింది. తరంగిణి, థ్యాంక్ యూ ఇస్మాయిల్.